గౌరీ అండి. నేను కక్కలపల్లి రూరల్ విహెచ్సిలో వర్క్ చేస్తున్నాను. పిహెచ్సి కురుగుంట. గత 6 సంవత్సరాల నుంచి మేము అదే విలేజ్ హెల్త్ క్లినిక్స్లో వర్క్ చేస్తున్నాము. ఈ జాబ్కి మేము మెరిట్ కమ్ రోస్టర్ ఎగ్జామ్ రాసి మళ్ళీ 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకొని ఎగ్జిట్ ఎగ్జామ్ రాసి వచ్చాము. మాకు ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. 6 సంవత్సరాలుగా మాకు ఎటువంటి రూపాయి పెంచకపోయిన ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్లో మాకు ఇంక్రిమెంట్ లేదు కాబట్టి ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. కనీసం మరి రెగ్యులర్ అనేది ఉంది కాబట్టి దాన్ని ఫాలో అయ్యి రెగ్యులర్ చేస్తారని ఆశించాము. అదేవిధంగా మేము ఈ ఆరోగ్య మందిర్లో ముఖ్యంగా బీపీ షుగర్ చెక్ చేయడం కానివ్వండి, 9 to 4 ఉంటూ దీర్ఘకాలిక రోగాలైన వాయి, థైరాయిడ్, బీపీ, షుగరు, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, క్యాన్సర్ రోగులకి వీళ్ళందరికీ ఉచితంగా మందులు ఇస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఏవైతే వస్తున్నాయో అవన్నీ చిన్న రోగాలైన దగ్గు, పడిచము, బేదులు, వాంతులు వీటన్నిటికీ మేము దగ్గరుండి మా సొంత గ్రామాల్లో మేము వర్క్ చేస్తున్నాము. కాబట్టి మమ్మల్ని గుర్తించి 9 to 4 మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలనేది మా ప్రధాన డిమాండ్. దాంతోపాటుగా ఇప్పుడు మేము వారం రోజులుగా బయట ఉన్నాము. రోగులందరూ కూడా తీవ్రంగా అక్కడ అవస్థలు పడి మాకు ఫోన్లు చేస్తున్నారు. మేడం గారండి మీరు ఎప్పుడు వస్తారు, మీరు రాక మాకు చాలా ఇబ్బంది అవుతోంది అని. అదే కాకుండా మేము ప్రజలకు ఇచ్చే సేవలే కాకుండా మేము మందులు మేమే తీసుకొచ్చుకుంటున్నాం. పిహెచ్సిలకు వెళ్ళి ఏ చిన్న ఎక్విప్మెంట్ వచ్చినా అక్కడ కూర్చునే కుర్చీతో సహా అది అక్కడికి తీసుకుపోయి పెట్టుకునే బాధ్యత కూడా ఒక సిహెచ్ఓ మీద ఉంది. మా సొంత డబ్బులు వెచ్చించి మేము కరెంటు బిల్లులు కానివ్వండి, అద్దెలు కానివ్వండి, ఎన్కాస్లో ప్రతి చిన్న పేపర్ నుంచి పెద్ద ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వరకు కూడా సుమారుగా మా సొంత డబ్బులు ఎన్కాస్కి 30-40 వేలు ఖర్చు పెట్టుకున్నాము. వాటిని క్వాలిఫై చేశాము. దాన్ని క్వాలిఫై చేయడంలో ఒక టీమ్ లీడర్గా మా నాలెడ్జ్ అయితేనేమి, మా అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అయితేనేమి, నెక్స్ట్ నేషనల్ లెవెల్లో మన రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకురావడంలో కానీ అన్ని నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ని మేము సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తూ ప్రభుత్వానికి మా శక్తి వంచన లేకుండా సహకారం అందిస్తున్నాము. ఈరోజు మేము ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒక్కటే, మాకు హైక్ ఇవ్వండి, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించండి, లేదా మమ్మల్ని రెగ్యులర్ చేయండి. ఈ 3 మా ప్రధాన డిమాండ్స్లు. ఈ 3లో ఏ 2 నెరవేరినా మేము ఆ సమ్మె నుంచి విరమించుకుంటామని మీకు పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఏపీఎంసీఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. సార్, మా ముఖ్యమైన డిమాండ్స్ ఏమనగా మేము గత 6 సంవత్సరాల నుంచి సిహెచ్ఓలుగా ఇక్కడ పనిచేస్తున్నాము. కానీ మాకు మాత్రం ఆయుష్మాన్ ఆరోగ్య గైడ్లైన్స్ ప్రకారము 6 నెలల తర్వాత రెగ్యులర్ చేయమన్నారు, కానీ మాకు మాత్రం రెగ్యులర్ చేయలేదు. మాకు 23% మిగతా క్యాడర్స్కి ఎన్హెచ్ఎంలో హైక్ ఇచ్చారు, కానీ మా క్యాడర్కి మాత్రము 23% హైక్ ఇవ్వలేదు. ఈపీఎఫ్ అనేది మాకు ముందు గత సంవత్సరంలో మాకు ఈపీఎఫ్ వచ్చింది, కానీ గత సంవత్సరం నుంచి ఈపీఎఫ్ మాకు కట్ అవ్వకుండా డైరెక్ట్గా మా శాలరీలో పడుతుంది. కనుక మేము గవర్నమెంట్ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి న్యాయమైనవి కాబట్టి కనుక ఆ డిమాండ్లను తీర్చి మా సిహెచ్ఓలకు ఎవరికైతే 6 ఏళ్ళు నిండినాయో వాళ్ళు రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము. తర్వాత 23% హైక్ ఎన్హెచ్ఎం కింద మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి 23% హైక్ ఇచ్చి ఈపీఎఫ్ పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము.